2014లో చంద్రబాబు వెంట ఉన్నారు కాబట్టి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. చివరిదాకా వచ్చిన వేవ్ అంతకుముందు 18 ఎన్నికలు జరిగితే 18 15 సీట్లు గెలుచుకుని తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. అట్లాంటిది దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అట్లాగే 2019లో విడిగా పోటీ చేశారు కాబట్టి గెలుపొంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కీ పాయింట్గా అటు తెలుగుదేశంతో సపోర్ట్ అయ్యి ఉన్నారు. అప్పుడు ఇంపాక్ట్ అవ్వదనుకుంటున్నారా? ఖచ్చితంగా అన్న, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్ఫాక్ట్ 2014లో సంవత్సరాల ఎన్నికల్లో కూడా కేవలం 5 లక్షల తేడాతో మేము ఓడిపోయాం. కేవలం 5 లక్షల తేడాతో. సో 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు మీది వీడియో ఆఫ్ అయ్యేటట్టు చూడండి అన్న, వీడియో ఆఫ్ లో ఉంది చూడండి. ఓకే అన్న. 2014 నుంచి 2019 2024 వరకు కూడా ఈ 10 సంవత్సరాల స్పాన్ లో కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం చేపట్టలేకపోయారు. క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుంచి నిర్మాణం జరగలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఈ 2024లో ఏదో మరీ ఎంత ప్రభావం చూపేస్తుందని మాత్రం నేను అనుకుంటులే. ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రభావం చూపుతుంది. దానికి తగినంత ఈ యొక్క బీసీ వర్గాల నుంచి ఎస్సీ వర్గాల నుంచి తూర్పు పశ్చిమ గోదావరిలో మాకు కావాల్సినంత మద్దతు దొరికింది. అంతేకాకుండా 2024లో వీళ్ళు ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో, పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే మైనారిటీ ఓటింగ్ ఉందో, మైనారిటీ ఓటింగ్ అంతా కూడా దగ్గర 90% ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌల్డ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మేము ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాబోతుంది. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకురాబోతుందా?